తెలంగాణలో కుక్కలు తోడేలుగా మారాయా? అందరికీ ఒక అనుమానమే వస్తుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిల్లల్ని, ఇంట్లో ఉన్న వృద్ధులని కూడా పీక్క తిన్న ఘటన జరిగింది. ఇవాళ నిన్నటికి నిన్న వరంగల్ ఎంజీఎం లోపల చిన్న పాపని కుక్కలు పీక్కు తింటుంటే అక్కడున్న పోలీస్ సిబ్బంది వెళ్ళి కొట్టి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు బయటికి వెళ్ళాలన్నా, పిల్లల్ని వృద్ధుల్ని వదిలేసి వెళ్ళాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు. బండి మీద వెళ్తున్న మనుషుల్ని సైతం కుక్కలు పోయి వెంటాడి మరీ కొరుకుతూ ఉన్నాయి. అసలు ఏంటి? సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద రాష్ట్రాన్ని ప్రశ్నించిన ఘటన జరిగింది. కానీ ఘటనలు మాత్రం వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న జరిగిన ఘటన మీద సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, తన దృష్టికి వచ్చిన సమాచారం ఏంటి, మరి ఆ పాప, చిన్నారి పాప ఎన్ని రోజులు అవుతుంది పుట్టని అనుకుంటున్నారు, ఎక్కడ పుట్టింది, అసలు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి, ఏం జరిగింది, మీ దృష్టికి ఏమొచ్చింది? నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో క్యాజువాలిటీ దగ్గరలో ఎస్పీఎఫ్ పోలీస్ అవుట్పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఈ ఒక మృత శిశువుని కుక్కల దగ్గరలో ఉండడం చూశారనమాట. చూసి మా నోటీస్ తీసుకొచ్చారు. వెంటనే సరే అక్కడి నుంచి ఆ పాపని పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పోస్ట్ మార్టం కోసం మార్చరీ తరలించాం మనం. ఆ తర్వాత బేబీ వయసు ఇవన్నీ కూడా మనం ఇప్పటికిప్పుడేం చెప్పలేము. పోతే అదంతా మనకు పోస్ట్ మార్టం అనేది తెలుస్తుంది. పాప ఆడామగా అనేది కానీ, ఆ పాప వయసు ఎంత అనేది కానీ, ఇదంతా పోస్ట్ మార్టం ఫైండింగ్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మేము డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా కనుక అసలు ఆ పాప ఎక్కడికి సంబంధించిందని తెలుసుకోవడానికి మన దగ్గర మొదటగా ఏంటి, ఇక్కడ ఉన్న సాధారణ కాన్పులు జరిగినా లేదా చూసుకుంటాం. మన ఎంజిఎం హాస్పిటల్లో సాధారణ కాన్పులు జరగవు. ఇంకా రెండోది ఏదైనా కాంప్లికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్ జరిగిన దాఖలాలు కూడా లేవు ఈ వారం రోజులలో. ఆ తర్వాత మనకి నియోనేటల్ కేర్ యూనిట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అక్కడ నుంచి ఏ పాప మిస్ అయినట్టుగా ఎవరు మనకు కంప్లైంట్ చేయలేదు. మిగతా పిల్లల వార్డులలో కూడా కనుక్కున్నాం అనమాట. అక్కడ కూడా ఏ పాప మిస్ అయినట్టు ఎవరు కంప్లైంట్ చేయలేదు. సో దీని అంతా బట్టి ఇది మనకు ఎంజిఎం సంబంధించిన పాప కాదు, బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఉండొచ్చు అని. అయితే పాపను పీక్కు తింటాం కాదు, అది మోస్ట్లీ మృత శిశువు అయి ఉండాలి. దాన్ని లాక్ రావడం కానీ, లేకపోతే ఎవరైనా అక్కడ వదిలేసి వెళ్ళి ఉండడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. అదేంటి అనేది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది. రైట్ సార్. ఇవాళ సరే పాప చనిపోయిందా, బతుకుందా అనేది ఏం తెలియట్లేదు. కానీ అసలు ఇవాళ పాప ఒక ఆర్ఎన్ఏని తీసి పరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకు అంతటి సమస్య ఎదురవుతుంది? అంటే ఇప్పుడు అది ఐడెంటిఫైడ్ వాళ్ళు ఎవరు వదిలేస్తారు, ఎవరికి సంబంధించిన పాప అనేది మనకు తెలుసుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మనం పాప అసలు ఏంటి, ఆ పాప ఎందుకు వచ్చిందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి అంటే కనీసం మన ఆసుపత్రి లోపల సీసీ కెమెరాలు ఉంటే ఈ సమస్య రాకపోయేది కదా. బయటికి వెళ్ళొచ్చిందా లేక ఎక్కడికి వెళ్ళొచ్చింది ఏందనేది మనం గమనించవచ్చు. కానీ కనీసం సీసీ కెమెరాలు కూడా లేని ఈ 4 జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆసుపత్రి, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ మధ్యకాలంలోనే మన సీసీ కెమెరాస్ గురించి ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం ఏంటి అనేది అంతా గుర్తించారు. వాటికి సంబంధించిన వర్క్ నడుస్తున్నది అనమాట. వర్క్ అంటే దానికి మనం ప్రొక్యూర్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. తొందరలో సీసీ కెమెరాస్ పెట్టబోతున్నాం మనం. కాకపోతే సీసీ కెమెరాస్ లేని లోటు అయితే మనకి ఇప్పుడు తెలుస్తున్నది, కానీ తొందరలో దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాం మనం. రైట్. మొత్తానికైతే చాలా అవమానీయ ఘటన జరిగింది వరంగల్ నగరంలోని ఎంజిఎం ప్రాంతంలో. ఈ ఘటన చూస్తుంటే అందరికీ కూడా చాలా బాధేస్తుంది. మనుషుల్ని కుక్కలు పీక్క తింటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. పోలీసు అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వారు కూడా అసలు ఏంటి, ఏం గమనించారు, ఏమైంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నిన్న జరిగిన ఘటనలో అసలు ఏంటి, ఏం జరిగింది, మీ దృష్టికి ఏమొచ్చింది? మేము ఎంజిఎం అవుట్ పోస్ట్ నందు ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటాము. మా ఆఫీస్ సైడ్లో మా ఆఫీస్ పక్కనే ఉన్న ఏరియా మొత్తం క్లీనింగ్ పర్పస్ నేనే ఆర్డర్ ఇస్తే మా సిబ్బంది దగ్గర ఉండి మరి క్లీన్ చేయించారు. ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి, మన ఎంజిఎం సిబ్బందితో కలిసి క్లీన్ చేసిన క్రమంలో మాకు అక్కడ ఎటువంటిది ఏం కనబడలేదు. 4 o'clock వరకు క్లీనింగ్ చేశాము. 4 తర్వాత నార్మల్గా మేము పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాం. మా కానిస్టేబుల్కి పెట్రోలింగ్ లోపల వార్డులో ఉన్నందు కానీ బయట పరిసర ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుంటాం. మా ఒక కానిస్టేబుల్ కమలాకర్ అనే కానిస్టేబుల్ పెట్రోల్ నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ కుక్కలు పీక్కొతుంటున్నట్టు ఏదో గమనించగా అదేందని దగ్గరికి వెళ్ళి చూడగానే చిన్న పాపను కుక్కలు కరుస్తున్నట్టు పీక్కొతున్నట్టు చూసి కుక్కల్ని తరిమేసి పాపను కాపాడదామని దగ్గరికి వెళ్ళి ప్రయత్నించగా అంతలో డ్యూటీ సీఎంఓ గారు ఉన్నారు, ప్రతాప్ సార్ అని. ఆయన పిలువగా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ వచ్చి చూసేలోపు పాప చనిపోయినట్టు
నిర్ధారించారు. వెంటనే అక్కడ తీసుకెళ్లి మార్చర్లో భద్రపరిచారు. ఇటు విషయాన్ని లోకల్ పిఎస్ నందు ఇన్ఫామ్ చేస్తే సిఏ గారు, ఏసీబీ గారు వచ్చారు. వాళ్ళ దర్యాప్తులు వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎలా వచ్చింది ఏందని వాళ్ళ దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. రైట్. ఇదే కథనాన్ని ప్రత్యక్షంగా అక్కడ ఉండి కాపాడే ప్రయత్నం చేసిన దానిలో తిరుపతి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి ఆయనకు దృష్టికి వచ్చింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అదే మేము పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మన కానిస్టేబుల్ చూశాడు. కుక్కలు అరుస్తూ ఉండి ఏదో పీక్కదైనట్టు కనపడితే చూసి దగ్గర చూసేసరికి సగం మొండమే ఉన్నది, తల భాగము మొండెం బాడీ. చూసేసరికి ఆల్రెడీ నాకు కాల్ చేశాడు, మా పై అధికారులకు కాల్ చేసి చెప్పాడు, సీఎంఓ సార్కి చెప్తే వచ్చిండు. వాళ్ళు కూడా నిర్ధారించారు చనిపోయి ఉన్నది. సూపరింటెండెంట్ గారికి కాల్ చేసి వాళ్ళ ఆదేశాల మేరకు డెడ్ బాడీని మార్చిలో భద్రపరిచాడు. తర్వాత మట్టవాడ పిఎస్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఏసీపీ గారు వచ్చిండు, సిఐ గారు వచ్చారు. మొత్తం రికార్డులన్నీ పరిశీలించిండు. అంటే ఈరోజు ఎవరు డెలివరీ అయ్యాయి ఇండ్లు, ఎవరు డెడ్ బాడీలు బయటికి పోయినాయి, డిశ్చార్జ్ ఎవరు అయ్యిండ్రు, మొత్తం ఎంక్వైరీ చేశారు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. దగ్గరలో మెటర్నిటీ హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్న ఎవరు డెలివరీ అయ్యిండ్రు, ఎవరు డిశ్చార్జ్ అయ్యిండ్రు, ఎవరు చనిపోయిన వాళ్ళు డిశ్చార్జ్ అయ్యిందా, అది తనిఖీ చేస్తున్నారు. రైట్. చూస్తున్నాం ఇప్పుడు పోలీసులు, డాక్టర్లు అంతా కూడా అదే విషయం మీద చర్చించుకుంటున్న పరిస్థితి. ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది, అసలు ఆ పాప ఎక్కడి నుండి వచ్చిందనే ఇప్పుడు ఆ చర్చ జరుగుతుంది కాబట్టి మనకు వాళ్ళు మాట్లాడగలిగారు. లేకపోతే వీళ్ళు మాట్లాడడానికి కూడా కొంచెం కష్టతరంగా ఉండేది. మొత్తానికైతే వరంగల్ నగరంలో అందరూ కూడా సిగ్గుపడాల్సిన పని, చాలా అవమానీయ ఘటన. ఈ ఘటన అనేది అందరికీ కూడా బాధ కలిగిస్తుంది. ఘటన మీద తక్షణమే దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి. అసలు పాప ఎక్కడ పుట్టింది, ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఎవరు మరి ఈ పాపను వద్దనుకొని పడేశారా, చనిపోతే పడేశారా, లేకపోతే పాపను కుక్కలు ఎత్తుకొచ్చాయా, ఇంతవరకు కూడా నా పాప మిస్ అయింది, నా పాప లేదు అనేది మాత్రం పోలీసు దగ్గరికి కంప్లైంట్ కూడా రాలేదనేది మనకు తెలిసి వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. చూడాలి ఆ పాప ఎక్కడ పుట్టింది, ఎవరికి పుట్టింది, మరి ఎక్కడి నుండి కుక్కలు తీసుకొచ్చాయి. ఈ పీక్కు తిన్న ఘటన అందరిలో కూడా చాలా బాధ కలిగించే విషయంగా కనపడుతున్న పరిస్థితి. దీని పట్ల ఇప్పటికైనా సుప్రీంకోర్టు మందలించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఘటనతోనైనా తేరుకొని ఇంకేమైనా చర్యలు చేస్తుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ కౌశిక్తో నరేందర్, ఎన్ఆర్‌న్యూస్, వరంగల్.